నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి చాలామంది కాల్స్లో అడుగుతుంటారు, హే నాకు బ్యాక్ యార్డ్ విల్లా కావాలి అని. ఈరోజు మీకోసం బ్యాక్ యార్డ్ విల్లాని తీసుకొచ్చాను. అయితే ఈ విల్లా ఎవరి కోసం అండ్ ఈ లొకేషన్ ఎక్కడుందో చూద్దాం. ఇది నార్మల్ విల్లా కాదు, ఇది డిఫరెంట్ అసెట్ క్లాస్. ఎందుకంటే కోకాపేట్లోని ఒక ఫ్లాట్ కాస్ట్లో ఇక్కడ ఈ విల్లాని బుక్ చేయొచ్చు. ఇది సెకండ్ హోమ్ లాగానే కాదు, కొంతమంది ఫస్ట్ హోమ్ లాగా కూడా వాడుకుంటున్నారు. మా స్మార్ట్ బ్రిక్ ఛానల్లో లాస్ట్ 1 ఇయర్లో 200+ లగ్జరీ ప్రాజెక్ట్స్ని చూశారు అండ్ మీరు అనలైజ్ చేశారు కూడా. కాసా గ్రాండ్, MSN1 నియోపోలిస్, డిఎస్ఆర్ ట్విన్స్, ఇలా అన్నీ కవర్ చేశాము. వీటితో పోలిస్తే ఇది డిఫరెంట్ లగ్జరీ కేటగిరీ. ఇందులో ఫుల్ మాస్టర్ ప్లాన్తో పాటు విల్లా ఇన్సైడ్ టూర్ని చూద్దాం. కానీ ఫస్ట్ ఒక షాకింగ్ నంబర్, 38 ఎకర్స్లో టోటల్ ఎన్ని విల్లాస్ వస్తున్నాయో మీరేమైనా గెస్ చేయగలరా? ఆన్సర్ నెక్స్ట్ 30 సెకండ్స్లో చూద్దాం. హైదరాబాద్లో టిపికల్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్స్ అన్నీ సేమ్ లేఅవుట్స్, 1 ఎకర్కి 10 to 12 విల్లాస్. ఈవెన్ బ్రీతింగ్ స్పేస్ కూడా ఉండదు. చుట్టూ 3 సైడ్ విల్లాస్తో కవర్ అయి ఉంటాయి. ప్రైవసీ అయితే ఎలా ఉంటుందో మీకు తెలుసు. కానీ ఇక్కడ 1 ఎకర్కి జస్ట్ 3 విల్లాస్. చూడండి విల్లాస్ రోస్ మధ్యలో ఎంత స్పేస్ ఉందో. ఈ కమ్యూనిటీలో ఎటు చూసినా గ్రీనరీనే. ఇక్కడ చూడండి న్యాచురల్ రెయిన్ వాటర్ పాండ్స్ ఉన్నాయి. ఈ కమ్యూనిటీ అంతా సస్టైనబిలిటీ కాన్సెప్ట్ మీదనే ఎక్కువగా ఉంటుంది. ఇది క్లబ్ హౌస్ ఏరియా. ఈ కమ్యూనిటీ బిల్డింగ్ పైనుంచి చూస్తుంటే క్లస్టర్స్ లాగా జిగ్జాగ్ ప్యాటర్న్తో ఉన్న ఈ డిజైన్ విండ్ ఫ్లో అండ్ వెంటిలేషన్ ఇస్తుంది. ఈ స్ట్రీట్ వ్యూని చూడండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్ ట్రీస్తో ఉన్నాయి. ఇక్కడ నడుస్తుంటే విలేజ్లో నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఇది గేటెడ్ కమ్యూనిటీలో రోడ్ లాగా ఉండదు. నో స్ట్రైట్ లైన్స్, నో గ్రిడ్ ప్యాటర్న్. పాతకాలం రోడ్ లాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు మనం విల్లా టూర్ని స్టార్ట్ చేద్దాం. అయితే విల్లాలోకి ఎంటర్ అవుతున్నప్పుడే మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఫుల్ గార్డెన్ స్పేస్ ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని కూడా చూడొచ్చు. ఇంత గ్రీనరీని మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ ఉండాల్సిందే. ఇప్పుడు బయట సైడ్ ఎన్విరాన్మెంట్ అంతా కంప్లీట్ కవర్ చేసాం. విల్లా లోపల చూద్దాం. ఈ సాలిడ్ వుడ్ డోర్ ఓపెన్ చేసుకుంటూ లోపలికి వెళ్తుంటే మనం ఇమీడియట్గా నోటీస్ చేసేది ఆర్చ్ సీలింగ్. ఇది అంతా ఓపెన్ ప్లాన్ లివింగ్ ఏరియా. ఇండియా విలేజ్ హోమ్స్లో ఆర్చ్ డోర్ వేస్ కామన్. ఇప్పటివరకు మనం ఈ విల్లా కమ్యూనిటీలో సస్టైనబిలిటీ ఫీచర్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. అయితే మనం విల్లాలోకి వచ్చిన తర్వాత ఈ సస్టైనబిలిటీ కాన్సెప్ట్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం అండ్ విల్లా లేఅవుట్ గురించి పూర్తిగా చూసే ముందు ఫస్ట్ ఈ ఏరియాని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ విల్లాలో కిచెన్ అండ్ డైనింగ్ కంప్లీట్ ఓపెన్ కాన్సెప్ట్తో ఉన్నాయి. అయితే మనకి ఈ ఐలాండ్కి పక్కనే డైనింగ్ ఏరియాని చూడొచ్చు. కుక్ చేస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ ఉండొచ్చు. అవుట్ సైడ్ వ్యూ అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగా ఉంటుంది. వావ్, లుక్ ఎట్ దిస్ లివింగ్ స్పేస్. హనీకోమ్ ప్యాటర్న్తో ఉన్న ఈ సీలింగ్ నేచర్ని ఇంకాస్త దగ్గర చేస్తుంది. ఇక్కడ చూపిస్తున్న ఇంటీరియర్ సెటప్ అంతా రిప్రజెంటేషన్ పర్పస్కి మాత్రమే. విల్లాని తీసుకున్నాక మీ చాయిస్ ప్రకారం ఇంటీరియర్స్ చేయించుకోవచ్చు. మీకు నచ్చిందా ఈ సిట్అవుట్ ఏరియా? బిగినింగ్లో మీకు చెప్పినట్లుగా నెక్స్ట్ మోస్ట్ ప్రామిసింగ్ ఫీచర్ ఆఫ్ ద విల్లాని చూద్దాం. బేసిక్గా ప్రతి విల్లాలో మనం మిస్ అయ్యేది బ్యాక్ యార్డ్. చూడండి, సిటీలో మనకి దొరకని బ్యాక్ యార్డ్ మనకి ఇక్కడ ఉంటుంది. ఇలాంటి ప్రాపర్టీస్ని ఫోన్లో ఎంక్వైరీ చేసి వాట్సాప్లో బ్రోచర్ చూస్తే సరిపోతుందా? లేదు, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. అప్పుడు మాత్రమే తెలుస్తుంది అసలు ఈ కమ్యూనిటీ నిజంగా వీడియోలో చూపించినట్లు చెప్పినట్లు ఉందో లేదో. ఈ బ్యాక్ యార్డ్లో పిల్లలు మట్టిలో ఆడుకుంటారు. పెద్దవాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఆర్ వెజిటేబుల్ గార్డెన్స్ పెంచుకుంటారు. ఇలా ఏ ఏజ్ వాళ్ళైనా ఇక్కడ మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. అల్టిమేట్గా మెమరీస్ ఇంపార్టెంట్ అని చాలామంది నమ్ముతారు. మా ప్రాపర్టీ టూర్స్ అన్నింటినీ ఎంజాయ్ చేస్తున్నారా? అయితే ఇలాంటి ప్రాపర్టీ టూర్స్ని మిస్ అవ్వద్దు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్లోని ఫస్ట్ బెడ్రూమ్. ఇది ఆల్మోస్ట్ 16 by 12 feet ఉంటుంది. ఇది సీనియర్ ఫ్రెండ్లీ డిజైన్. నో స్టేర్స్ నీడెడ్. గ్రౌండ్ ఫ్లోర్లో కంప్లీట్ ఇండిపెండెంట్ లివింగ్. విండోలోంచి గార్డెన్ వ్యూతో పాటు
వాక్-ఇన్ క్లాజెట్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటాయి. బ్యాక్ యార్డ్ టూర్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్ టూర్ అంతా కంప్లీట్ చేశాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం. ఈ స్టేర్ కేస్ చూడడానికి చాలా సింపుల్గా ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లోకి మనం ఎంటర్ అవ్వగానే యూ కెన్ సీ ద వెంటిలేషన్. అండ్ వెంటిలేషన్తో పాటు ఇక్కడ లేఅవుట్ ఎలా ఉంది అంటే ఇక్కడ ఫ్యామిలీ లివింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ అండ్ రైట్ సైడ్కి ఇంకో బెడ్రూమ్ని చూస్తాం. మిడిల్లో ఉన్న లాంజ్ ఏరియాకి కనెక్టెడ్గా బాల్కనీని చూడొచ్చు. దీన్ని తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ముందు ఈ సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇది మినిమలిస్టిక్ ఇంటీరియర్స్తో ఉన్న రూమ్. ఈ రూమ్లోకి బాల్కనీ కూడా ఉంది. అలానే వాక్-ఇన్ వార్డ్రోబ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ని కూడా చూడొచ్చు. ఇప్పుడు బాల్కనీ ఆర్ డెక్ సైడ్ వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లోని ఈ ఫుల్ డెక్ మనకి ఫామ్ వ్యూని ఇస్తుంది. ఇది 9x15 ఫీట్ సెమీ కవర్డ్ ఉంటుంది. ఇది మీ మార్నింగ్ కాఫీ ప్లేస్ లేదా ఈవినింగ్ పార్టీ ప్లేస్. ఇలా ఏ టైంలో అయినా ఇక్కడ చిల్ అవ్వచ్చు. మీ ప్రైవేట్ ఫార్మింగ్ ప్యాచెసే కాకుండా స్కై ఫీల్స్ ఎండ్లెస్ అండ్ ఎంటైర్ ఫామ్ని చూడొచ్చు విత్ రియల్ మడ్. ఇక్కడ వెజిటబుల్ గార్డెన్స్, ఫ్రూట్ గార్డెన్స్ని కూడా చూడొచ్చు వితౌట్ నైబర్స్ అట్ బ్యాక్ సైడ్. ఇది థర్డ్ బెడ్రూమ్ ఆర్ మాస్టర్ బెడ్రూమ్. ఇట్ లుక్స్ స్టన్నింగ్ విత్ డబుల్ హైట్ సీలింగ్ అండ్ బాల్కనీ. క్లియర్, slate ready for personalization, and it shows the indoor-outdoor transition. The other side, wooden ladder leading up to a loft. ఇది చూడడానికి నార్మల్ బెడ్రూమ్ లాగా లేదు. దిస్ ఈజ్ ఏ మినీ డూప్లెక్స్ ఇన్సైడ్ విలా. ఇది బెడ్రూమ్ కాదు, కిడ్స్ డెన్. సేఫ్టీ రైలింగ్స్తో ఉంది అండ్ ఈ ప్లేస్ గేమింగ్ కార్నర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాక్-ఇన్ వార్డ్రోబ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ని చూడండి. ఇప్పుడు క్లబ్ హౌస్ గురించి చూద్దాం. ఇది నార్మల్ క్లబ్ హౌస్ ఎంట్రీలా లేదు. వుడెన్ బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ ఫ్లో, ఆ స్లోపింగ్ క్లబ్ రూఫ్. ఇక్కడ ఫీల్ ఎలా ఉంది అంటే హైదరాబాద్లోని నార్మల్ గేటెడ్ కమ్యూనిటీ లాగా లేదు, బాలి రిసార్ట్ ఆర్ కేరళ హౌస్ బోట్లా ఉంది. ఈ డిజైన్ ఏం చెప్తోంది? హౌ డిఫరెంట్ ఈజ్ దిస్ కమ్యూనిటీ. లోపల ఓపెన్ ఎయిర్ డిజైన్లో ఎయిర్ కండిషన్ అక్కర్లేకుండానే ఈ సిట్టింగ్ ఏరియాస్ క్రాస్ వెంటిలేషన్తో ఉన్నాయి. ఇక్కడ రన్నింగ్ రెస్టారెంట్ కూడా ఉంది, ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్గా సైట్ విజిట్లో చూద్దాం. ఈ కనెక్టెడ్ బ్రిడ్జ్ కమ్యూనిటీలోని న్యాచురల్ వాటర్ కెనాల్ మీద ఉంటుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇంకొన్ని కమ్యూనిటీ ఫీచర్స్ చూద్దాం. ఈ ఓపెన్ స్పేస్ని చూడండి. ఇక్కడ ఆడుకోవడానికి టేబుల్ టెన్నిస్తో పాటు జిమ్, షటిల్ అండ్ టెన్నిస్ కోర్ట్స్ ఉంటాయి. రైట్ సైడ్కి ఆల్మోస్ట్ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, అది కూడా క్లోరిన్ ఫ్రీ న్యాచురల్ బయో స్విమ్మింగ్ పూల్. ఇవన్నీ చూస్తుంటే సస్టైనబిలిటీ కాన్సెప్ట్లో ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ మెయింటైన్ చేయొచ్చా అనే డౌట్ వస్తుంది కదా. అయితే మీరు ఖచ్చితంగా సైట్ విజిట్ చేసి ఇవన్నీ చూడాల్సిందే. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో బ్రోచర్ చూసి డిసైడ్ అవ్వడం కంటే సైట్ విజిట్ చేయడం ఆల్వేస్ బెస్ట్. ఈ కమ్యూనిటీలో విల్లాస్ సేల్కి ఉన్నాయి. స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఫోన్ చేసి సైట్ విజిట్ని బుక్ చేసుకోండి. ఇది గచ్చిబౌలి కోకాపేట్కి 1 hour 10 minutes డ్రైవ్లో చేవెళ్ల తర్వాత ఉంటుంది. 200 feet బీజాపూర్ హైవే కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత టైం ఇంకా తగ్గుతుంది. అయితే ఈ విల్లా ఎవరి కోసం అంటే సిటీలోని బిజీ లైఫ్, పొల్యూషన్కి దూరంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి, ఫామ్ హౌస్ ఆర్ సెకండ్ హౌస్ కావాలి అనుకునే వాళ్ళకి, అండ్ హూ వాంట్స్ స్లో లైఫ్ వాళ్ళకి ఇది సూటబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాపర్టీ అప్డేట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.